ప్రతి పాడ్కాస్ట్ హాయ్ హలో అని స్టార్ట్ చేస్తాను. కానీ ఈ పాడ్కాస్ట్లో ఏంటంటే స్పెషల్. ఎందుకంటే ద రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ పాడ్కాస్ట్ ఇస్ మీరందరూ ఈ మనిషిని బయట సోషల్ మీడియాలో చూస్తారు కదా, అది కాకుండా తిను చాలా డిఫరెంట్ బయట, లైక్ వెరీ మచ్ డిఫరెంట్ ఆఫ్ కెమెరాస్. సో ఆ పర్సనాలిటీని ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ అండ్ షో యూ గైస్. సో మేబీ ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బీ వెరీ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఐమ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ నర్వస్, స్ట్రెస్డ్, చాలా హ్యాపీగా ఉన్నాను కూడా. సో హలో నేహా. హాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ నిహా అండ్ నాట్ నిహారిక. అదే అంటే అనుకున్నా. వాట్సాప్ లైఫ్ ఏం జరుగుతుంది చెప్పు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ లైఫ్లో ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? హౌ ఇస్ 2024 ఫర్ యూ? ఇట్స్ గుడ్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ నా మోటో ఈ ఇయర్కి. నాట్ హరీయింగ్ ఎనీథింగ్. వర్క్ వైజ్ it's going good, both production and acting. 24 looks very hopeful. ఓకే, ఏం నడుస్తుంది యాక్టింగ్లో? I signed one Tamil film that'll start in Feb. వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి మేబీ ఐ కాంట్ సే ఇట్. ఓకే, బట్ in like a week or something the news will be out. And What the Fish, అది నా బర్త్డేకి ఒక పోస్ట్. Production wise we're doing one for Sony and hopefully something bigger this year. నైస్. అంటే యాక్టింగ్ ఐ థింక్ చాలా 4 years. 4 years I తర్వాత. mean, ఈ ఏప్రిల్ మార్చ్కి, ఈ జూన్కి ఇట్ విల్ బి 5 years. సో ఒక సినిమా చేసి 5 ఏళ్ళు అయింది. యా, ఫీచర్ ఫిల్మ్. అంటే మధ్యలో డెడ్ పిక్సెల్స్ వచ్చింది, బట్ దట్ వాజ్ ఓటీటీ. నిన్ను థియేటర్లో చూసుకొని ఎన్ని ఇయర్స్ అయింది? 5 years అయింది. యువర్ లాస్ట్ ఫిల్మ్ వాజ్ సూర్యకాంతం. ఇట్ వాజ్ ఇన్ 2019. అంటే నాకు అంటే ద రీజన్ వై ఐమ్ ఆస్కింగ్ ఇస్, నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే యువర్ అ ప్రొడ్యూసర్, యూ కమ్ ఫ్రమ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ, అంటే అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ వై డిడ్ ఇట్ టేక్, అంటే నీకు 5 ఏళ్ళు ఎందుకు పట్టింది టు డూ ఫిల్మ్? No, like in the middle when I got married, people thought that I quit films. అది అందరిది చాలా కామన్ మిస్కన్సెప్షన్ ఇండస్ట్రీలో, దట్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇంకా సినిమాలు చేయదేమో. బికాస్ సమ్మన్ ఆస్క్డ్ మై వదిన దట్, షీస్ లైక్, why will I stop? Like they asked Lavanya after, నా business ఎందుకు ఆపుతారు? Like how is that related to anything? It's like a job, right? This is your job and that's your personal life. So ala, it took me a while, and then later when life got to me, I only decided, okay, this is not the right time అని చెప్పి. అంటే ప్రొడక్షన్లో కూడా లాట్ ఆఫ్ మై టైమ్ అండ్ ఎనర్జీ వెంట్ ఇన్, బికాస్ అప్పుడే కొన్ని బిగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వాజ్ a bigger project for us. And then we did Hello World. So I think 5 years తర్వాత, I don't know, I think you'll feel very happy to see yourself in theater. I think it's going to be like little ఏమంటారు, హ్యాపీ మూమెంట్ లా ఉంటుంది. It will definitely be overwhelming, ఎందుకంటే I got into this industry because I was so interested in acting, that I was very passionate about acting, కాబట్టి it will definitely be interesting. ఎందుకంత ఏమంటారు ఇట్లా సటిల్ అయిపోయావు, సటిల్ ఒక గాడెస్ లాగా అయిపోయావు? No, అంటే I know this runtime is 1 hour and I might change personalities in 1 hour. Yeah, is అంటే what I wanted to ask you is, tell me how does your day start? Like tell me your daily routine in a short, ఒక కొంచెంలో చెప్పు నీ డైలీ రూటీన్. 99% of the time I wake up at 4:30. ఓకే, I go to gym at 5. I finish gym. Sometimes friends toti directly from gym I go for breakfast, or I come back home. I relax for some time and then I make my breakfast. I like making my own breakfast. I like వాట్ యు మేక్? eggs. ఏం చేస్తావు చెప్పు, ఎగ్జాక్ట్ మార్నింగ్ ఏం తింటావు? It depends, Nikhil. I make smoothie bowl, or ఆ రోజు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, దోశ తింటా. ఇట్ డిపెండ్స్. ఇంట్లో ఏదన్నా ఇట్ ఐమ్ నాట్ వెరీ పర్టిక్యులర్ అబౌట్. వర్కౌట్ చేస్తా, కానీ ఐమ్ నాట్ టూ పర్టిక్యులర్ అబౌట్ హ్యావ్ టు ఈట్ ఓన్లీ దిస్ అన్లెస్ అంటిల్ ఐఎమ్ ఆస్క్డ్ ఫర్ అ సర్టెన్ బాడీ టైప్ ఫర్ షూట్, లేకపోతే ఐ ఈట్ వాట్ ఎవర్. యా, దట్స్ ఇట్. దాని తర్వాత ఫర్ మీ ఇట్స్ కంపల్సరీ దట్ ఐ స్పెండ్ అట్లీస్ట్ 1 hour విత్ మై మామ్ అండ్ డాడ్ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు ఎగొస్తారు, మా నాన్న టీవీ చూసుకుంటుంటారు. అందులో ఏమైనా పికప్ పాయింట్స్ వచ్చి వీ టాక్, వీ డిస్కస్. ఐ టెల్ హిమ్ స్టాప్ టీవీ ఇన్ ద మార్నింగ్, స్టాప్ న్యూస్ ఇన్ ద మార్నింగ్. అండ్ దెన్ ఐ హ్యావ్ మై డాగ్స్, ఐ ప్లే విత్ మై డాగ్స్. అండ్ దెన్ చూసుకుంటా ఆ రోజు ఏంటి వర్క్ అని చూసుకుని, సో అరౌండ్ 10:30 లైక్ దట్ ఐ గో టు ఆఫీస్. And then
and then I keep working. I keep watching some movies or series in the office in the middle of meetings. అంతే. షూట్స్ దగ్గరలో ఏదైనా మన షూట్స్ జరుగుతుంటే ప్రొడక్షన్‌వి వెళ్తా. సో దట్స్ యువర్ నార్మల్. యాహ్! అంటే నా ఆఫీస్‌కి ఒక 20 స్టెప్స్ వాకింగ్ డిస్టెన్స్‌లో దేర్ ఇస్ అ కాఫీ షాప్ అండ్ ఐ లవ్ కాఫీ. సగం డబ్బులన్నీ కాఫీ షాప్‌లోనే పారవు. అంటే ఐ కీప్ లైక్ ఫన్నీగా ఐ కీప్ సేయింగ్ యాస్ ఎ జోక్ దట్ దే బిల్ట్ దేర్ ఫస్ట్ ఫ్లోర్ ఆన్ మై మనీ. నా డబ్బులతో కట్టారు పైన ఫస్ట్ ఫ్లోర్ అంటా ఉంటా. బట్ యాహ్! అంతే. And then I come back home, I chill with my friends. For me, I really like having people around అనమాట. నా చుట్టూ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ ఉంటే నాకు చాలా ఇష్టం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సరే సాయంత్రం అయితే సరే ఇంటికి వచ్చి కూర్చుందాం కొంతసేపు అని. సో వీ జస్ట్ టాక్ అబౌట్ లైఫ్, వాట్స్ హ్యాపెనింగ్ విత్ దెమ్ అండ్ ఆల్. అంటే ఐ నో ఫ్రెండ్స్ ఎప్పుడు ఉండాలంటావు కదా, కానీ ఇప్పుడు మన ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో వి మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ అ డైలీ బేసిస్. సో ఆ ప్రాసెస్లో ఒక 100 మందిని కలుస్తాం అనుకో, వాళ్ళతో ఎలా క్లోజ్ అవుతావు? అండ్ కొంతమంది అవసరం కోసం ఉంటారు, కొంతమంది ఓకే నీ రియల్ ఫ్రెండ్స్, కొంతమంది అవసరం, కొంతమంది ఏదైనా పని కోసమో వాట్ ఎవర్. సో వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు కాదు అని నువ్వు ఎలా డిసైడ్ చేసుకో? నిఖిల్, సో బేసికలీ నేను ఐ లుక్ లైక్ అన్ ఓపెన్ బుక్ బట్ ఐఎమ్ నాట్. అది ఐ థింక్ దట్స్ వాట్ యు వర్ ట్రైయింగ్ టు సే. I don't tell people everything. I don't share people. నాకు నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంతా నేను మామూలుగా పరిచయమైన 2-3 టైమ్స్లో ఐ జస్ట్ డోంట్ టెల్. బట్ నా ఫ్రెండ్, ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ కెన్ సే దట్ మచ్. యూ డోంట్? యూ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఐ మీన్ నో అని కీపింగ్ అసైడ్ నన్ను కాకుండా మామూలుగా. నో అంటే నాట్ ఐ హ్యావ్ I don't know. See, because నాకు friend అన్నది like now the friends that I have Bhargavi, I have Sammy, I have Varsha, I have Vitika, I have Janu. You I consider friends because నాకు చాలా డిఫికల్ట్ టైమ్స్లో మీరు ఉన్నారు నాతో పాటు. యూనో నా మిగతా ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది నా లైఫ్లో చాలా డిఫికల్ట్ టైమ్స్లో దేవర్ నా సపోర్ట్ సిస్టమ్ లాగా వాళ్ళు ఉన్నారు. సో ఐ కన్సిడర్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు హాయ్ బాయ్ హౌ యూ, ఇఫ్ దే డూయింగ్ గుడ్ ఇన్ దర్ లైఫ్ ఐల్ బీ హ్యాపీ ఫర్ దెమ్. వాళ్ళకి ఏదైనా నాట్ సో గ్రేట్ థింగ్స్ అయితే ఐ విల్ బీ లైక్ అయ్యో పాపం, ఐ విష్ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సూన్. అంతేగాని వాళ్ళ లైఫ్లో జరిగేది నా లైఫ్లో నాకు ఇంపాక్ట్ అన్న వాళ్ళు దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే, తప్పుగా చెప్పట్లేదు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. సో అంటే వీళ్ళు ఎలా అంటే నీకు ఎలా తెలుస్తుంది వీళ్ళు నీ ఫ్రెండ్స్ అని చెప్పేసి? కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, అంటే వాట్ యు సీ ఇన్ అ ఫ్రెండ్? జస్ట్ బీయింగ్ ఆనెస్ట్, బీయింగ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఐ విల్ టెల్ సంథింగ్, నాకు చిన్నప్పటి నుంచి దెర్ వాజ్ వన్ థింగ్, బికాజ్ నాతో అందరూ స్కూల్లో నో వన్ న్యూ ఐ వాజ్ చిరంజీవి గారి నీస్. నా ఫ్యామిలీ గురించి స్కూల్లో నో వన్ న్యూ. నా స్కూల్ అలాంటిది, నో వన్ ఈవెన్ కేర్డ్ అనమాట. ఎవరైనా బిజినెస్ మ్యాన్ డాటర్, పోలీస్ మ్యాన్ డాటర్, చిరంజీవి డాటర్, నాగబాబు డాటర్, దే డింట్ మైండ్. అలాంటి డిస్పారిటీ ఏం లేకుండే మా స్కూల్లో. బట్ వన్స్ ఐ కేమ్ టు కాలేజ్, పీపుల్, చిన్న క్లాస్ వాళ్ళు, దే యూస్ టు కమ్ టు మై క్లాస్ అండ్ దే యూస్ టు పీప్ అండ్ సే, "Oh, that's Chiranjeevi, he's a..." I felt very weird. I'm like, because I never experienced that. Kada 10 years of school, I never understood what it was. I'm like, ఏంటి అలా చూస్తున్నారండి? Then I started understanding, oh, okay, people want to talk to me because of that reason. కొంతమంది like నువ్వు ఇందాక చెప్పిన అవసరం వాళ్ళు ఉన్నారు వాళ్ళని. Some people talk to me, want to talk to me, not just me. ఇంకేదైనా పొజిషన్లో ఉన్న వాళ్ళు అవసరాన్ని బట్టి, లేకపోతే ఆ రీజన్ వల్ల దే విల్ బీ ఫ్రెండ్స్ కదా. నాకు ఆ భయం స్టార్ట్ అయింది ఇంటర్ నుంచి. వీళ్ళ ఫ్రెండ్సా, నా వాళ్ళ ఫ్రెండ్సా, నేను అంత గ్రేట్, ఇంకా వై ఆర్ దే మై ఫ్రెండ్స్? సో ఐ స్ట్రిక్ట్లీ బిలీవ్ మై ఫ్రెండ్స్ ఇన్ స్కూల్ వర్ మై రియల్ ఫ్రెండ్స్. చాలా కాలం వరకు అదే నమ్మా, స్కూల్ ఫ్రెండ్సే నాకు రియల్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి నా గురించి ఏం తెలియనప్పుడే నన్ను లవ్ చేశారు కాబట్టి వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ అన్న ఇందులో ఉన్నా. బట్ యాజ్ లైఫ్ గాట్ టు మీ, ఐ రియలైజ్ దట్ ఫ్రెండ్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ honest with you. If Niharika, if I screwed up, like they'll be like, "You idiot, you screwed up. But still, I love you, but still I'll be with you. I'll tell you ela undali అని చెప్పేసి, but I'll still be with you." So బ్యాడ్ టైమ్స్లో వదిలేసి గుడ్ టైమ్స్లో మాత్రమే దగ్గర ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, is what I think. In bad times and good times, whoever is with you, yeah, that's it.
అంటే ఐ జస్ట్ లైక్ బీయింగ్ హ్యాపీ అరౌండ్ పీపుల్. ఐ లైక్ కీపింగ్ పీపుల్ హ్యాపీ. నా చుట్టూ ఎవరైనా ఉంటే ఐ బీ వన్ జోకర్. ఐ మేక్ ఫన్ అనదర్. సో ఆబ్వియస్లీ సమ్ టైమ్స్ డౌన్ టైమ్ ఉంటుంది. అప్పుడు నీలాంటి ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఐ మేక్ యూ గైస్ బీ ది ఎంటర్టైనర్స్. ఐ థింక్ మనకి ఇలాంటి కాన్వర్సేషన్ ద ఫస్ట్ టైం యా కదా. అంటే నువ్వు స్టార్టింగ్లో చెప్పావు ఇఫ్ ఐ లై యూ నో దట్ ఐ లైట్, బట్ వీ నెవర్ హ్యాడ్ ఇలా కూర్చొని వీ నెవర్ డిస్కస్డ్. వీ డిడ్ అబౌట్ లైఫ్ 5 times till now. ఇన్ని తెలిసిన ఇన్ని ఇయర్స్లో ఐ థింక్ వీ డిస్కస్డ్ 3-4 times అబౌట్ అంతే. లైఫ్. అంతే. ఇంత డీటెయిల్గా అంటే నువ్వే అడిగే క్వశ్చన్స్ లాగా వీ డిడ్ంట్. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతాను ఇట్లా? I saw your podcast, so I know how deep it can go. యా అంటే సి వెన్ ఐ మెట్ నిహా ఫస్ట్ టైం 2019 ఎప్పుడు మ్యాడ్ హౌస్ అనే ప్రమోషన్కి వచ్చినప్పుడు ఈవెన్ మేబీ ఐ వాజ్ ఆల్సో దట్ స్కూల్ గై హూ పీప్ ఇన్ టు యువర్, అంటే ఎవరైతే నీకు స్కూల్లో పీప్ చేశారో షీజ్ నిహారిక, చిరంజీవి సర్స్ నీస్. సో దట్ ఫీలింగ్ నాకు కూడా అనిపించింది యూనో వెన్ ఐ మెట్ యూ. ఓకే నిహారిక కొంచెం షూటింగ్ విత్ హర్, సో ఎక్సైటెడ్. సో కానీ అంటే ఇందాక నువ్వు ఒక మాట చెప్పావు ఏమని, యూ సెడ్ అంటే దాని గురించి నాతో మాట్లాడుతున్నారా అని అన్నావు కదా, అది ఎఫెక్ట్ అవుతుంటుందా నీకు ఎప్పుడైనా? యూ విల్ ఫీల్ లిటిల్ ఏమంటారు వెన్ యూ రియలీ లైక్ దట్ పర్సన్ అండ్ విల్ గెట్ టు నో దీని గురించి నాతో మాట్లాడుతున్నారా? అది థ్యాంక్ఫుల్లీ ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు, బికాజ్ ఐ కైండ్ ఆఫ్ చూస్ మై ఫ్రెండ్స్ ప్రిటీ వైజ్లీ. అంటే కొంతమంది ఏమంటారంటే ఓ యా మీరు నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ నాకు వాళ్ళంత క్లోజ్ ఏం కాదు. ఐ నో నా శానిటీ కోసం, నా మెంటల్ పీస్ కోసం నేను ఎవరిని నా లైఫ్ దగ్గరికి తీసుకొస్తున్నాను, నా ఇన్నర్ సర్కిల్లో ఎవరిని కొంచెం దూరంగా పెడుతున్నానో ఆన్ పర్పస్. ఐ నో. సో వాళ్ళు ఇప్పుడు నేనంటే తెలియని వాళ్ళు కూడా వావ్ నిహారిక నా బెస్ట్ ఫ్రెండ్, నాకు తన గురించి అంత తెలుసు, తను 4:30కి లేస్తుంది, తను 9:30కి పడుకుంటుంది, ఐ నో హర్ రొటీన్ అని చెప్తారు. బట్ దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్. దే కెన్ సే వాట్ ఎవర్ దే వాంట్, బట్ యాజ్ లాంగ్ ఎస్ దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్, నా మెంటల్ పీస్ డిస్టర్బ్ చేయనంత వరకు ఇట్ డజంట్ బాదర్. లక్కీలీ ఇప్పటి వరకు నేను వావ్ నాకు చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళైతే నా కోసమే ఫ్రెండ్స్ ఫర్ మీ. నైస్. ఇందాక డబ్బులు అన్నావు, డబ్బుల టాపిక్ ఏదో ఎత్తావు కదా, ఎంత సంపాదించావు నిహా? సో నాది ఇలా చూస్తే చేయి చాలా లోతుగా ఉంటుంది కదా, వచ్చిన అలాగే వెళ్ళిపోతుంటాయి. ఐఎమ్ సీరియస్. కానీ మై డాడ్ ఈస్ వెరీ బిగ్ ఆన్ సేవింగ్. అంటే ఆఫ్టర్ ఇదేంటి ఆరెంజ్ ఇదంతా అయిపోయిన తర్వాత యూ డిడ్ అ పాడ్కాస్ట్ విత్ మై డాడ్ యూ నో. సో మాకు కొంచెం ఫినాన్షియల్ డౌన్ఫాల్ అయిన తర్వాత లైఫ్లో నాన్నకి మనీ మీద చాలా హీ స్టార్టెడ్ లెర్నింగ్ సేవింగ్స్ గురించి. లేకపోతే యూనో లైక్ అ రబ్బర్ బాల్ కింద కొట్టాక డబుల్ స్పీడ్లో పైకి వస్తుంది కదా, దట్స్ ఎగ్జాక్ట్లీ మై డాడ్. అంత కింద పడిన తర్వాత అంత అంటే అంత డౌన్ఫాల్ చూసిన తర్వాత లైఫ్ మీద అంత పాజిటివ్లో పైకి రావడం మన ఆనంద. ఐ రియలీ డెంట్ సీ ఎనీ వన్ హూ రోజ్ అప్ అంత పాజిటివ్గా, లేకపోతే లైఫ్ మీద అంత కసితోటి మళ్ళీ. సో నాన్నకి డబ్బులు సేవింగ్ అంటే ఈ బికేమ్ లైక్ హ్యూజ్ ఏమంటారు ఆల్మోస్ట్ లైక్ అడిక్టెడ్ టు ఓకే రీడింగ్ అబౌట్ మనీ, హౌ టు సేవ్ ఇట్ అదంతా. సో మై మనీ వాట్ ఎవర్ ఐ ఎర్న్ హీల్ టెల్ పాపా యూ గివ్ ఇట్ టు మీ ఐ సేవ్ ఇట్, యూ గివ్ ఇట్ టు మీ ఐ సేవ్ ఇట్. సో అలా నేను సేవ్ చేసుకునేది తప్ప. సినిమాలు చేసినప్పుడు అప్పట్లో సినిమా డీ చేసినప్పటి నుంచి డీ చేసినప్పుడు ఐ థింక్ డీ తర్వాత మూవీస్ మనీ అంతా యూ సేవ్ నాన్నకి ఇచ్చేదాన్ని. నాట్ ఫుల్లీ, మన ఖర్చులు ఉంటాయి, మన షాపింగ్ లిస్ట్ ఎంత ఉంటుంది. బట్ యా. సో వాట్ ఆర్ యూ అంటే సేవింగ్స్ అన్న నువ్వేమైనా సేవ్ చేసావా? అంటే ఏమైనా ప్రాసెస్ ఉందా, లైక్ ఎస్ఐపీస్ అని మ్యూచువల్ ఫండ్స్ అని? సిప్ ఇంకా నాకు తెలియదు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ చేస్తా. చెప్పు. మ్యూచువల్ ఫండ్స్ నాన్న చేస్తారు, నా పేరు మీద నాన్న చేస్తారు. కానీ నేనైతే రీసెంట్లీ ఐ స్టార్టెడ్ సిప్. ఐ రియలైజ్డ్ హౌ అమేజింగ్ ఇట్ ఈస్, కానీ అందరికీ తెలీదు. సో నా ఫ్రెండ్స్ని కూడా లాక్కెళ్ళి వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఐ మేడ్ దెమ్ ఆల్సో స్టార్ట్. సో సిప్ మ్యూచువల్ ఫండ్స్ యా దట్ డస్. అండ్ నా రూమ్లో చిన్న కిడ్డీ బ్యాంక్ ఉంది, అందులో కూడా వేసుకుంటాను డబ్బులు. అది ఏం అవ్వదు, అలాగే స్టాగ్నెంట్గా ఉంటుంది, బట్ ఐ స్టిల్ పుట్ మనీ. నైస్. అంటే ఇందాక యు ఆర్ సేయింగ్ ఆరెంజ్ మూవీ టైం కదా, హౌ ఓల్డ్ ఆర్ యు? ఐ వాజ్ ఇన్ 10th అయిపోయింది. సో వెన్ లైక్ ఎవ్రీథింగ్ కొలాప్స్డ్ అలా అయినప్పుడు ఐ మీన్ ఇన్ విచ్ సిచ్యువేషన్ వేర్ యు? అంటే నిఖిల్ అగైన్ సేయింగ్ థ్యాంక్ఫుల్లీ మా నాన్న నా వరకు రానివ్వలేదంతా నిజంగా. అంటే ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది కదా, బట్ మా అన్నకి కొంచెం
హీ అండర్స్టూడ్ ఓహో ఇది ఒకటి అవుతుంది అని. ఐ అండర్స్టూడ్ ఏదో అవుతుంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఎవ్రీ వన్స్ అన్హ్యాపీ అరౌండ్. ఆ స్ట్రెస్ఫుల్ ఇంట్లో ఉంటే నీకు తెలుస్తుంది, నీకు కూడా వస్తుంది కదా, అది అవుతుందని తెలుసు. కానీ మనీ విషయంలో ఓహో మనకి మనీ ఇప్పుడు చాలా తక్కువ ఉంది, లేదు నువ్వు స్కూల్ ట్రిప్కి వెళ్ళలేవు, యూ కాంట్ బై దిస్, యూ కాంట్, అది నెవర్ మేడ్ మీ నా దాకా తీసుకురాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దే డెంట్. అంటే వెన్ డిడ్ యు ఆస్క్, అంటే నాన్నని అడిగినప్పుడు వాట్ డిడ్ యు ఆస్క్? ఐ డెంట్ ఆస్క్ నిఖిల్. అంటే ఆ కాన్వర్సేషన్స్లో ఐ వాజ్ 10th కదా, మరీ ఊహ తెలియకుండా ఏజ్ కాదు కదా. సో అర్థమైంది, పైన అడగకూడదని అర్థమైంది. సో డైరెక్ట్గా ఎప్పుడు అడగలేదు ఆ కాన్వర్సేషన్స్లో. ఓకే ఇప్పటికీ నేను డైరెక్ట్గా అడగలేదు. బట్ ఐ నో ఏమైంది తెలుసు. ఏమైంది, ఎలా అయింది, ఎంత సఫర్ అయ్యారు, ఐ నో ఆల్ ఆఫ్ దాట్. బట్ దెన్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ కొన్ని మోస్ట్ బిటర్ సిచ్యువేషన్స్ మన లైఫ్లో అయినప్పుడు దెల్ బీ అ హ్యూజ్ చేంజ్ మనలో, ఆర్ లేకపోతే మన లైఫ్ని చూసే విధానం మారిపోతుంది. సో ఐ థింక్ దట్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఐ థింక్ నాన్నగారితో పాటు ఐ థింక్ యూ గైస్ ఆల్సో బౌన్స్డ్ బ్యాక్, యూ బికమ్ స్ట్రాంగ్ ఏమో. యా అంటే వీవర్ నాకు అంత క్రెడిట్ నాకు తీసుకోవాలని లేదు, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్ టు బౌన్స్ బ్యాక్, టు ఫీల్ బ్యాడ్. అప్పట్లో నాకున్న స్ట్రెస్, నా ఎగ్జామ్స్, నా స్కూల్, నా కాలేజ్, దట్ వెరీ 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 బేసిక్ 10th class బచ్చా ఐ వాజ్. బట్ డెఫినెట్లీ మై బ్రదర్ వాజ్ వెరీ సపోర్టివ్. My brother was surely very supportive, but I just tried not giving them extra attention. I think నేను చేయగలిగింది అది ఒకటే. సో ఐ డిడ్ దట్. అన్నయ్య స్ట్రిక్టా? ఒకప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు కొంచెం ఓకే. అంటే ఐ థింక్ వీ గ్రూ అప్ ఇన్ లైఫ్ కదా. అంటే హీ అండర్స్టూడ్ దట్ ఓకే మై సిస్టర్ ఇస్ 30 years old, షీస్ గ్రోన్ అప్. అంటే లైఫ్ తనకు కూడా నాకు అవుతున్నంతసేపు ఈవెన్ ఫర్ హర్ లైఫ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఐ థింక్ హీ అండర్స్టాండ్. అదే ప్రతి సిబ్లింగ్ రిలేషన్షిప్లోనూ స్టార్టింగ్లో సిబ్లింగ్ రైవల్రీ ఉంటుంది, దాని తర్వాత వన్ సైడ్ లవ్ ఉంటుంది, దాని తర్వాత ఇట్ డెఫినెట్లీ బికమ్స్ టూ సైడ్ లవ్. నౌ ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ డూ వితౌట్ మై బ్రదర్. సో స్వీట్. అండ్ వన్ మోర్ పర్సన్, మై వదిన. యువర్ వదిన. I've been friends with her for a very long time. అంటే తెలుసు చెప్పు. నాకా అమ్మో మా నాన్నక్క చెప్పలేదు. I think around 3 years. I've known from 3 to 4 years. మ్యారేజ్ చేస్తావు మధ్యలో అట్లా? నన్ను అడిగితే చెప్పాలి, వెళ్ళిపోయాను బయటకి. మై మామ్ ఆస్క్డ్ మీ వన్స్. ఐమ్ లైక్ అలా ఏం లేదు అంటే, బికాస్ ఐ నో ఇట్స్ నాట్ దట్ వాళ్ళకి చెప్పాలని లేదు అని కాదు. దేర్ అడల్ట్స్ రైట్, దేర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ టు ప్రాబ్లీ టాక్ ఎట్ హోమ్. సో వెన్ మై మామ్ ఆస్క్డ్ లైక్ ఏమో నాకు తెలియదు అంటే ఫ్రెండ్స్ అని చెప్పి తప్పించేసుకున్నాను నేను అంతే. బట్ ఐ నెవర్ త్రూ మై బ్రదర్ అండర్ ద బస్. ఐ వాజ్ అ గుడ్ సిస్టర్. అంటే ఐ థింక్ చాలా మంది అంటూ ఉంటారు లైక్ ద వే యువర్ ఇద్దరు బాండ్ కానీ. ఓకే, కీపింగ్ దట్ aside, what's up with you? A lot has happened in my life, Nikhil. Like I was married, then I got divorced. It's not easy. It's definitely not easy. So when you ask me if I'm single or if I'm like, I'm at a stage in my life where I genuinely want to focus on myself. అది అందరూ చెప్పేదే కానీ I want to genuinely be there for my parents and then take care of them and take care of myself. I've never lived separately అనమాట. అంటే నేను ఎప్పుడు మా ఇల్లు నాకు స్కూల్కి ఎప్పుడు 5 kilometers రేడియస్లోనే ఉండింది. మా ఫ్యామిలీలో చాలామంది అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నారు. మా అన్న సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాడు ఫర్ అ ఫ్యూ మంత్స్. అట్లీస్ట్ 1-2 months అవేగా చదువుకున్నారు మా ఇంట్లో అందరూ. సో దే హ్యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇండివిజువాలిటీ. వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకోవాలి అని చెప్పి ఇండివిజువాలిటీ. బట్ నేను 1 week కూడా మా ఇల్లు వదిలేసి ఎప్పుడు లేను. హాలిడేకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం, అది కూడా లాస్ట్ ఇయర్ 15 days హాలిడే వెళ్ళి, అది నా లైఫ్లో లాంగెస్ట్ నేను మా ఇంట్లోనే వదిలేసి ఉండడం. సో ఐ డోంట్ నో హౌ టు, నాకు మై లైక్ ఫర్ ద లాంగెస్ట్ టైం నాకు మా ఇంట్లో వంటకి ఎంత సాలరీ ఇస్తారు, డ్రైవర్కి ఎంత, ఐ నెవర్ న్యూ ఆల్ ఆఫ్ దట్. ఐ వాజ్ నాట్ ఇండిపెండెంట్. ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ మై మామ్, వెరీ డిపెండెంట్ ఆన్ మై డాడ్. బట్ ఐ థింక్
నువ్వు ఎవ్రీ పర్సన్ ఒక లైఫ్ ఇంకో పర్సన్ తోటి లైఫ్ స్టార్ట్ చేసే ముందు దే షుడ్ రియలీ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. సో బికాస్ యూ కాన్ బీ డిపెండెంట్ ఆన్ అ రాంగ్ పర్సన్, because not everyone is your mom and dad. Everyone's not going to take care of you. You'll be pushed into this void. You'll be pushed into this black hole where you won't have any supportive rod to hold. So I think that is why this time I want to really use to work on myself. So I'm single and happily single. Yeah. I don't know if you call it single, but But to be honest, Neha, అంటే ఈ ఎంటైర్ జర్నీ ప్రాసెస్, that 1 year of your divorce when it happened, 2 years. 2 years జరిగినప్పుడు, ఐ మీన్ పీపుల్ థింక్ లైక్ బయట ఎలా ఉంటుందంటే యూజువలీ జనాలు ఆర్ వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ ఆర్ ఎవ్రీథింగ్ యూ క్యారీ, ఇలా లైక్ స్నాప్ ఆఫ్ ఫింగర్ దే లైక్ పెళ్లి చేసుకున్నారు, డివోర్స్ తీసేసుకున్నారు. సగం మంది లవ్ మ్యారేజ్, అందుకని లవ్ మ్యారేజ్ మీద నాకు నమ్మకం లేదు. ఎవడరా చెప్పాడు లవ్ మ్యారేజ్ అని? ఐ టోల్డ్ ఇన్ సో మెనీ ఇంటర్వ్యూస్. నీ ఇంటర్వ్యూలోనే ఐ థింక్ వెన్ ఐ కేమ్ ఐ సెడ్ దట్ ఇట్ వాజ్ అన్ అరేంజ్ మ్యారేజ్ ఇన్ 2019. సో ఐ మీన్ డివోర్స్ అయిపోయిన తర్వాత అందరూ ఏమంటే ఇట్స్ వెరీ ఈజీ, పెళ్లి చేసుకున్నారు, గ్రాండ్గా డివోర్స్ తీసేసుకున్నారు అన్నారు. కానీ ఓన్లీ యాక్చువల్లీ అంతే కదా నిఖిల్, నీకు దెబ్బ తగిలితే నేను చూడగలుగుతాను కానీ నొప్పి నీదే కదా. ఐ కెన్ సే మానిపోతుంది నిఖిల్ 1 weekలో నువ్వు ఏడవకు అని చెప్పేస్తాను నేను నోటితో. నాకు చాలా సులువుగా చెప్పడం. కానీ దాని మీద వెన్ ఎవర్ ఇట్ బ్లీడ్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. మళ్ళీ ఇంక దేనికైనా కొట్టుకుంటే మళ్ళీ రక్తం వస్తుంది, అది చూసుకోవాల్సింది నువ్వే కదా. సో ద పెయిన్ ఇస్ యోర్స్. నొప్పి ఎప్పుడు నీదే. ద స్ట్రగుల్ ఇస్ ఆల్వేస్ యోర్స్. వాజ్ ఇట్ హార్డ్ ఆఫ్టర్ ఇట్ ఆర్ బిఫోర్ ఇట్ ఆర్ డ్యూరింగ్ ఇట్? I mean, the entire thing, like... See, it's definitely hard because I also have a phone, I also have internet, I also have Instagram. I see what people say. I hear what people talk. It's not easy. Before, I never used to... ఆన్లైన్లో వెబ్సైట్స్లో ఏవైనా రాసినా I never used to care, Nikhil. But then once it was coming to character, it's hurtful కదా. క్యారెక్టర్ మీదకి వచ్చేసరికి, ఫ్యామిలీ మీద వచ్చేసరికి ఎక్కడో దగ్గర నా దగ్గరకు వచ్చాం. లైక్ ఐ విష్ లైక్ ఇందాక ఐ సా సమ్ 100 posts అబౌట్ అందుకనే లవ్ మ్యారేజ్ మీద మాకు నమ్మకం లేదు. అండ్ లైక్ someone tell these people that it was not a love marriage. someone tell them. లోపల నుంచి ఒక కోపం లాగా వస్తుంది కదా, అది డెఫినెట్లీ ఉండింది. ఇఫ్ ఇట్స్ డిఫికల్ట్, బట్ దెన్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ అ ఫాదర్ లైక్ నాగబాబు హూ సెడ్, ఈ ప్రపంచం నీ గురించి ఏమంటుందో, నీ గురించి ఏమంటుందో, మా గురించి ఏమనుకుంటుందో నాకు అనవసరం. యూ ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ హస్ ఎవర్ హ్యాపెన్ టు మీ. You are my angel, you deserve to be happy. నీకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు కావాలంటే నా ఇంట్లో ఉంటే నేను చూసుకుంటా అని ఫాదర్ వచ్చాడు నాకు. మై ఫాదర్ నెవర్ saw me as a burden. My mom never saw me as a burden. My brother never saw me as a burden. వీళ్ళు ముగ్గురు were my strongest pillars. దాని తర్వాత యాక్చువల్లీ నాకు ఫ్యామిలీ విలువ ఈ లాస్ట్ 2 yearsలో, ఈ లైఫ్లో ముందు 28 yearsలో ఎంత తెలిసిందో లాస్ట్ 2 yearsలో నాకు ఫ్యామిలీ విలువ అంత తెలిసింది. బికాస్ ఎవరు ఉండరు నిఖిల్ నీతోటి. ఓన్లీ యువర్ మామ్ అండ్ డాడ్ విల్ స్టే విత్ యూ. ఓన్లీ దే విల్ సపోర్ట్ యూ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ నా సిచ్యువేషన్లో. సో నాకు అంత డిఫికల్టీ లేకపోవడానికి రీజన్ మా నాన్న. అంటే ఎవ్రీ డే మై డాడ్ టాక్స్ అబౌట్ మెంటల్ హెల్త్. ఐ డోంట్ నో విచ్ 65-year-old father sits and talks about stress, mental health. My dad talks about, he understands all of that. My dad reads a lot. He has a lot of he has a very wide perspective about what's happening. ఆయన 60 ఏళ్ళు అప్పుడు 59లో పుట్టాడు మా నాన్న. 59లో ఉండిపోలా. He evolved with time. So he's genuinely my biggest blessing in life. I can't tell anything more than that. He's my biggest blessing, and I think my most important thing in life ఇప్పుడు is to just make sure I don't trouble my father. Make sure I listen to him. Make sure I live a happy life. అంటే
మనం అంటూ మన మన చుట్టూ ఒక చిన్న సామ్రాజ్యం మనం ఏర్పరచుకుంటాం కదా. ఐ థింక్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ ఫెల్ ఫర్ యూ. అంటే వాట్ ఎవర్ ఇట్ కొలాప్స్డ్, ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. Yeah. అండ్ దాని నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావు? లైక్ వాట్ డిడ్ యూ డూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? I definitely cried a lot. I mean, yeah. అంటే నేను ఎప్పుడు పాడ్కాస్ట్ లేకపోతే ఇలా 1-on-1 ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టు కూడా నాకు గుర్తులేదు. అంటే ప్రమోషన్ కాకుండా I don't remember if I'm doing a 1-on-1 interview on something so personal ever. But I think it's time. It's time that I talk about it. Um, it was difficult, Nikhil, but it was also, like I said, ఆరెంజ్ టైంలో నాన్న బాల్ని కింద కొడితే మళ్ళీ డబుల్ స్పీడ్లో పైకి వచ్చారు చూడు. I just think it was a lesson for me not to trust people, not to, you know, not to trust people too easily, maybe. That was the lesson that I learned, but I always take it as a lesson and move forward because it's not the end of the world. At the end of the world, అయినప్పుడు మనకు తెలుస్తుంది. It's not the end of the world, and I don't really care what people say. That's why I'm saying, no, I have a close friend circle. I have a close friend circle. I have a very tight family. సో నాకు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు అదే ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, బికాస్ దే డోంట్ నో వాట్ ఐ బిన్ త్రూ. వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. డజంట్ ఎఫెక్ట్ మీ. ఫేస్లెస్ పీపుల్ కదా, ఎవర్ దే సే డజంట్ ఎఫెక్ట్. పాయింట్లు చిన్న ఏమంటారు బాధ వేస్తుంది కదా. Yeah, ఇప్పటికే వేస్తుంది. Now also there are times that I don't know why I feel like crying, but I'll sit and cry. Because marriage is not a small thing కదా. ఎంత చిన్న ఇంట్లో అయినా, ఎంత పెద్ద ఇంట్లో అయినా, ఎంత పూర్ అయినా, రిచ్ అయినా, ఎకనామికల్ స్టేటస్కి, కల్చరల్ స్టేటస్కి సంబంధం లేకుండా మ్యారేజ్ ఈజ్ అ బిగ్ ఇన్స్టిట్యూషన్. లైక్ అందరూ పెళ్ళి ఇది హోప్ఫుల్గా ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అనుకుని పెళ్లి చేసుకుంటారు. ఎవరు ఇంకో 1 yearలో మేము విడిపోతాం అని చెప్పి అంత ఖర్చు పెట్టి ఎవరు పెళ్లి చేసుకోరు. రిజిస్టర్ పెళ్ళైనా, ఉదయపూర్లో పెళ్ళైనా, ఎవరు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అందుకని మనం అంచేది డబ్బులు ఖర్చు పెట్టకూడదు అలాంటిదా. నో, ఎవ్రీ వన్ వాంట్స్ ది రిలేషన్షిప్ టు వర్క్అవుట్. అది మ్యారేజ్ అయినా లేకపోతే ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా వెన్ యూ ప్రపోజ్ టు అ గర్ల్ ఆర్ వెన్ యూ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్ యూ వాంట్ టు వర్క్ కదా. అది ఇంటర్లో అయినా కూడా, డిగ్రీలో అయినా కూడా, ఈవెన్ వెన్ యూ వర్కింగ్ యూ వాంట్ ద రిలేషన్షిప్ టు వర్క్. దట్స్ ద హోప్ దట్ యూ స్టార్ట్ అ న్యూ రిలేషన్షిప్. ఐవ్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ హోప్, బట్ things were not what I expected to be, or what it's not all roses and fragrance antaru kada. So but it was a lesson. It was difficult. It was genuinely very difficult, but it's easy when you know that మరి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. It's easy when you know that it's not end of the world. అంటే నాకు ఇక్కడ కోపం అని కాదు కానీ ఈ డివోర్స్ థింగ్ అమ్మాయిని ఎందుకు ఎక్కువ యూజువల్గా తిడతారు లేదా టార్గెట్ చేస్తారు? బికాజ్ యూఆర్ ఇన్ టు మీడియా. అంటే నేను అందరి తరపున మాట్లాడలేను, ఓకే, బట్ డెఫినెట్లీ ఎందుకు నేను ఎవరిని టార్గెట్ చేయలేదు. I was never been on the other side. If someone came to me and said, yeah, my marriage didn't work out, or na relationship work out avvaledu, we broke up or we got divorced and chepte, I'll be like, okay, are you happy now? Yeah, good for you. That's it. That's all. Life is very simple. We complicate it. So I don't know why they blame women or when they blame men. Adi chala. అది ఐ థింక్ It's very subjective. It's very subjective. I think, but yeah, I'm glad that you spoke about it, and I think అదే అంటున్నాను నేను ఇందాక స్టార్టింగ్ చెప్పాను చూసావా, దిస్ లాట్ దట్ పీపుల్ డోంట్ నో అబౌట్ యూ. సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ట్రైంగ్. నేను ఇంత మాట్లాడినా కూడా పీపుల్ డోంట్ నో, నిఖిల్. దే డోంట్ కేర్. వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు. నీ పాడ్కాస్ట్లో నువ్వు ఒక వీడియో పెడతావు, ఈ పాడ్కాస్ట్ని బట్టి ఎన్ని తమ్నేల్స్ వస్తాయో నాకు తెలుసు. నేను కాపీరైట్ స్పీక్ ఇచ్చేస్తాను కదా. నువ్వు చేసినా కూడా ఎన్ని వస్తాయో, ఎలా ట్విస్ట్ చేసి మాట్లాడతారో నాకు తెలుసు. తమ్నేల్స్ ఎలా పెడతారో నాకు తెలుసు. అంటే తెలుసు కూడా మాట్లాడుతున్నా అంటే దానికి అర్థం ఏంటి? మీన్స్ ఐ డోంట్ కేర్. బట్ వన్ థింగ్ ఐ డెఫినెట్లీ ప్రామిస్ యూ,
we have a very strong thing here who will take care of you or whatever you have spoken. No, that's what I'm And- saying. I'm safe by myself. I don't need to be taken care of. I'm not saying thanks that you're saying that. Kani, I'm at a point where it doesn't affect me. So, నేను యూట్యూబ్ చూడండి బిగ్గెస్ట్ వద్దు నీకు అర్థం చూస్తా, Yeah. నీది నా ఫ్రెండ్స్ది చూస్తా కానీ అంతే. But okay, I think I'm so happy for you. I think థ్యాంక్స్, ఐఎమ్ హ్యాపీ. guys మీరు నమ్ముతారో నమ్మరో, like you guys know that we are good friends, but ఇన్ని రోజుల వరకు ఈ డిస్కషన్ మనకిద్దరు నువ్వు కూడా అడగల. I never, many people asked me, You gave me that space, Nikhil. Yeah. Thanks. నేను ఎప్పుడు I never asked her about anything that happened. I was just there. నేను ఉన్నాను అంతే పక్కన. I was there, call away. Personal గా ఇప్పుడు అడగలేదు, but thanks for asking in front of 3 cameras. And I'm glad. But now you tell me, I think this is the best part. Yeah. When, I mean, you have plans of, అటు ఫినిష్ చేయా. you have any plans of, future లో మళ్ళీ Oh, I'm hopeful. you're hopeful, okay? I'm just 30. మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అబ్బో, మళ్ళీ అంత తెలుగులో. ఆలోచించలేదు. అదే Ah. చెప్తున్నా, అంత ఆలోచించలేదు. Hmm. బట్ I don't want to go running behind something that, oh, I have to, I want to get married. No, but if it comes to me, it comes to me. I'm not blocked. Oh. Oh, like that. My heart is not blocked. Okay. I think, yeah, అలా అని చెప్పి I'm not చాలా- running behind anything also. I'm basically చాలా వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను నిఖిల్. I want to work, I want to travel, I want to do things that make me happy. I'm so happy. I also feel little ఏమంటారు I'm also happy. రిలీవ్డ్ గా ఉంది నాకు. సో యా, టెల్ మీ ఇఫ్ ఐ థింక్ దిస్ ఇస్ లిటిల్ సెన్సిటివ్ కాదు, జస్ట్ వాంట్ టు నో బాగా మాట్లాడిన తర్వాత మళ్ళీ సెన్సిటివ్ ఏముందిలే అడుగు. నీ ఒపీనియన్ ఒకటి. 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఇస్తావు ఓటు? సో బేసికలీ బికాజ్ నాన్న కూడా ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి మా ఓట్ ఇట్ వెంట్ టు ఆంధ్ర, ఎవరికి బికాజ్ అక్కడ షిఫ్ట్ టైమ్ హౌస్. for whom will you vote? అది I vote for the person that I think Andhra needs. There's only one person. I don't know if Andhra wants him, but Andhra needs him. I know it for sure. అంటే కొన్నిసార్లు మనం it's a big statement, but I'm going to give it. Sometimes మనం బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు it smells, no? కానీ కొంతసేపు తర్వాత స్మెల్ పోయింది అనుకో, స్మెల్ పోలేదు, మన ముక్కుకు అలవాటు అయిపోయి. The same way, Andhra, I don't think people realize that they need a new government because they got used to the government that's ill-treating them. మీకు 500 రూపీస్ నేను ఇప్పుడు ఇస్తాను, కానీ నా 4 years 10 yearsలో నేను ఎరించి నేను 5 లక్షలు లాక్కుంటున్నాను, నీకు అర్థం కావట్లేదు. My uncle, Mr. Pawan Kalyan, whoever is the head of Janasena, he has only pure intentions. He is not a politician. ఆయన ఒక లీడర్. ఆయనకి ఓన్లీ జనాలకి మంచి చేయాలని, అది కూడా ఆయనకి ఐ డోంట్ నో బికాజ్ నేను బాబాయ్తో ఎక్కువ కూర్చొని మాట్లాడలేదు. నేను మా నాన్న చెప్పింది వింటాను, లైక్ మా నాన్న బాబాయ్తో మాకు ఇంటికి వచ్చి చెప్పేది. హీ ఈజ్ అ లీడర్, హీ ఈజ్ ద బెస్ట్ లీడర్. అస్సలు కల్మషం లేదు. ఒకటే పాపం వాళ్ళకి తెలియట్లేదు. పాపం, విచ్ పొలిటీషియన్ సేస్ తప్పదు, వీ హ్యావ్ టు డూ ఇట్ అని అలాగే అంటు మనం ఇంట్లో వాళ్ళ విషయాలు. ఇప్పుడు మన అమ్మ ఏమంటది, కొడుకు ఎదలా తయారవుతుంది అంటే అమ్మ ఏమంటే తప్పదు, నేను మనం బాగు చేసుకోవాలంటది కదా. లైక్ దాట్ మన ఫ్యామిలీ వాళ్ళతో మనం తప్పదు అన్న మాట మాట్లాడతాం, కానీ తప్పదు అని తెలియని ఒక ఫుల్ సొసైటీ గురించి ఎవరు మాట్లాడతారు నిఖిల్? ఎవరు మాట్లాడరు. అందరు దోచుకోవడానికి ఉన్నారు కానీ ఎవరు బాగు చేయడానికి రావట్లేదు. అండ్ ఐ సీ దట్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ దట్ ఈస్ వై I believe him. But if time comes, నేను ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు, if he needs the family support. Definitely. నేను లాస్ట్ టైం కూడా ప్రచారానికి వెళ్ళాను, ఈసారి కూడా వెళ్తాను. That's a big statement. ఏంటి, నేను లాస్ట్ టైం వెళ్ళాను. Yeah. I went. నర్సాపూర్ this year also. I think అంటే ఒకటి క్వశ్చన్, ఇప్పుడు చూడు, ఒక మనిషికి డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, సంవత్సరం
ఐ మీన్ జీవితాంతం ఐ థింక్ హ్యాపీగా ఉండొచ్చు. బట్ అ మ్యాన్ విత్ దట్ స్టేచర్, పవన్ కళ్యాణ్ గారు, వై డూ థింక్ హీస్ యూనో అంటే హీ వాంట్స్ టు డూ సో మచ్ ఫర్ ద పీపుల్? ఏం చేయక్కర్లేదు అంటే వాట్ ఎవర్ హీ హ్యాస్, ఈ కెన్ హ్యాపీగా ఆయన ఉండొచ్చు. సినిమా చూస్తే ఆయన కోట్లు వస్తాయి, కానీ ఒక మనిషి అంతవరకు దిగిపోయి జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకొని చేస్తుంటే అంటే ఎందుకు చేయాలనిపిస్తుంది అంటున్నాను. లైక్ వై, వాట్ ఈస్ ద నెసెసిటీ? ఇప్పుడు నాన్నవ్వని ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ కళ్యాణ్ గారు, బట్ ఈవెన్ నాన్న సరే ఐ థింక్ స్టాండింగ్ విత్ హిమ్ Yeah. అండ్ హెల్పింగ్ బికాస్ యూ గైస్ కెన్ హ్యాపీలీ. దట్స్ ద థింగ్ నిఖిల్, ఐ డోంట్ నో ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అది అంత ఇటు. అంటే మా బాబాయ్కి ఇంకేం బిజినెస్ లేవు, ఓకేనా, సినిమాలు చేసుకుంటాడు, అందులో వచ్చిన మరీ జనసేనలో పెట్టుకుంటుంది. ఎవరైనా ఇప్పుడు మొన్న కుటుంబ శంకర్ రిలీజ్ అయ్యి దానికి కొంచెం మాకు ప్రొడ్యూసర్గా మాకు మనీ వచ్చింది, అది నాన్న మళ్ళీ జనసేనకి ఇచ్చారు. అలా వచ్చిన ఎవరైనా పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ సంక్షేమం కోసం డబ్బులు ఇస్తాయని తీసుకోవడం తప్ప హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇల్లీగల్ బిజినెసెస్, హీ డజంట్ హ్యావ్. సో ఆయనకు తెలిసింది సినిమా, సో అది చేస్తారు. ఈ జనాలకి యునో ప్రాబ్లం ఉంది, అది మనం సాల్వ్ చేయాలి, అది నేనే చేయాలి, లైక్ అది చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు బీ అ లీడర్ టు డూ ఇట్. ఐ డోంట్ వాంట్ టు కాల్ హిమ్ అ పొలిటీషియన్ బికాస్ హీస్ నాట్. ఎందుకంటే పొలిటీషియన్ అర్థం మారిపోయింది వచ్చే ఈ ఇన్ని ఇయర్స్లో. పొలిటీషియన్ అంటే అదొక వద్దు, ఇట్ బికేమ్ అ బ్యాడ్ థింగ్, you know. So that's why I want to call him a leader, because that's what he is, and he's the perfect leader, and whatever he does, we're with him. I don't know where he gets it from, Nikhil. I really want to know too. Kani adi రావడం అనేది it's very great, I know. And he sees problems కదా నిఖిల్. మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక నుంచి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇవన్నీ, అవి ప్రాబ్లమ్స్. ఆయన దాకా వచ్చేసరికి అవి ప్రాబ్లమ్సే కాదు, రైతులకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మై డాడ్ కమ్స్ హోమ్ అండ్ టెల్స్ మీ, అవి వింటే నేను ఏడడం కూడా మానేస్తాను నా లైఫ్ గురించి. ఎందుకంటే అవి వాళ్ళంతా కట్టిక దరిద్రంలో బతుకుతున్నారు. బట్ స్టిల్ దే హ్యావ్ అ స్మైల్ ఆన్ దేర్ ఫేస్ ఎవ్రీ టైమ్ దే సీ పవన్ కళ్యాణ్, బికాస్ దే హోప్ దట్ సంథింగ్ ఏదైనా గుడ్ అవుతుంది అని. సో ఐ డోంట్ నో వేర్ హీ గెట్స్ ఇట్ ఫ్రమ్, బట్ వాట్ ఎవర్ హీ డస్ వీఆర్ గోయింగ్ టు బీ దేర్ విత్ హిమ్ డెఫినెట్లీ. బాబాయ్ అనే కాదు, బికాస్ ఇట్స్ మై ఫేవరెట్ లీడర్. ఐ థింక్ 2024లో నేహాని ఐ థింక్ కెన్ సీ on the campaigning van. I just want you to see. లాస్ట్ ఇయర్ నేను చూడలేదు నిన్ను, ఈసారి చూస్తా అయితే ఖచ్చితంగా. అండ్ లాస్ట్ టైం, సారీ నాట్ లాస్ట్ ఇయర్, లాస్ట్ బిఫోర్ Last, ఎలక్షన్స్ ఐ థింక్ ఈ ఇయర్ చూస్తా. ఎట్ వెళ్తావు? Okay, so Mia, tell me, I think we had a lot of great conversations so far, so good. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క గెస్ట్, యాక్చువల్లీ స్పీకింగ్, నో ఆఫెన్స్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దెర్ వాజ్ అ షీల్డ్ టిల్ నౌ. ఎక్కడో దగ్గర ఐ థింక్ అ లిటిల్ షీల్డ్ వాజ్ దేర్, బికాస్ దే మేబీ దే బీ స్కేర్డ్, ఆర్ ఎవరికున్న ఇది ఉంటుంది. బట్ అగైన్ ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆనెస్ట్. The reason I'm not scared is because I don't care what others say except my family, and they don't say anything. సో యా, సో ఫార్ సో గుడ్. ఐ థింక్ చాలా విషయాలు నేను తెలుసుకున్నా, ఆడియన్స్ తెలుసుకున్నారు. హౌ డూ యూ ఫీల్, లైక్ హౌ ఇస్ మై పాడ్ టిల్ నౌ? గుడ్, వెరీ గుడ్. అంటే అదే చెప్తున్నా కదా, ఐ డోంట్ నో నువ్వు ఫిల్టర్లెస్గా అంటున్నావు, ఐ ఆల్సో ఫీల్ వెరీ ఫిల్టర్లెస్ బికాస్ ఇట్స్ యూ. ఎగ్జాక్ట్లీ, అదే. ఐ థింక్ అట్లీస్ట్ ఒక ఆ పర్సంటేజ్ కొంచెం అన్నా చూపించుంటాను జనాలకి. అవును, నీ చాలా తుమ్మిన దగ్గర ట్రిప్స్కి వెళ్ళిపోతాయి. ఎందుకు స్ట్రెస్సా? స్ట్రెస్ కాదు, ఎక్కడ చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. అంతేనండి. యా, అలా కాదు. ఐ లైక్ ట్రావెలింగ్, అంటే ఐ లైక్ మీటింగ్ న్యూ పీపుల్, ఐ లైక్ సీయింగ్ కొత్త కల్చర్స్, ఈటింగ్ న్యూ ఫుడ్. టెల్ మీ 3 places that you love. I love Bali. I actually love Goa. And I like Istanbul, Turkey, అంటే రీసెంట్గా ఎక్కడ ట్రావెల్ చేసావు? Thailand. టెల్ మీ 3 things to do in Thailand for boys. అబ్బో, నేను వెళ్ళలేదు, ఐ హావ్ నెవర్ బీన్ టు థాయిలాండ్. థాయిలాండ్ వెళ్ళాను, కానీ థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి ఒక 1 hour ఫ్లైట్ చాంగ్మై నుంచి ఒక 40 minutes నేను వెళ్ళిన రిసార్ట్లోనే ఉన్నాను. నేను 5 రోజులు బయటకు కూడా వెళ్ళలేదు. ఐ డిడ్ంట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద రిసార్ట్. అండ్ యూ లైక్ ఎలిఫెంట్స్? ఐ లవ్ ఎలిఫెంట్స్. ఎందుకు, ఎన్ని స్పెసిఫిక్ రీజన్ ఉందా? I don't know, Nikhil. I just feel they're very
pink, but they're gentle childs. I like the fact that they're very ఏమో నాకు the way they look I like. పెద్దగా ఉంటారు, బుడ్డి కళ్ళు ఉంటాయి, చిన్నతో I just have like we have a connection towards elephants. అందుకనే if you've seen my videos భయం లేకుండా అలా వెళ్ళిపోయింది వాటి దగ్గరికి. చూడగానే ఇట్ సమ్ లైక్ ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ లాగా ఉండింది నాకు. సో అందుకని. అండ్ నా ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా పింక్ ఎలిఫెంట్. యా ప్రొడక్షన్ నీహా షీఈ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. మీరు అసలు వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ చాలా బాగుంటుంది, మంచి ఫుడ్ పెడతారు. సో ఫుడ్ అంత పెడతారు, ఇంకా డబ్బులు అడగం, సరేలే అని చెప్పి. యూ వోంట్ బిలీవ్, నేను హలో వరల్డ్ చేసినప్పుడు ఇది మీకు చెప్పాలి, ఎంత బేరం ఆడింది తెలుసా అండి. వాట్ ఆర్ యు సేయింగ్? షట్ అప్. నీతో అదే అంటున్నా, అస్సలు బీరకాయ బేరాలు, రోడ్డు మీద రైతు బజార్ బేరాలు ఎలాగైతే ఆడిందో నాతో అలా బేరాలు ఆడింది. అప్పుడు దాన్ని రిలీజ్, అమ్మప్పా ఏం అసలు బడ్జెట్ ఎక్కువైపోతుంది, నాకు అవ్వదు. డైరెక్టర్ నేను తీసేయమన్నాను, అసలు నువ్వు ఆ డైరెక్టర్ ఏమోంచి నువ్వే కావాలంటున్నాడు, నాకేమోంచి అవ్వదు, నాకు బడ్జెట్ లేక ఏంటి ఇస్తూ కిందకి బ్యాలెన్స్. అసలు ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే, బికాస్ తిట్టి మంచి ప్రొడ్యూసర్ అంటారు. ఇట్స్ హౌ బై లైక్ ఎక్కడి నుంచి వచ్చి నీకు ప్రొడక్షన్ స్కిల్స్ చెప్పు. స్కిల్స్ అంటే తెలీదు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఇట్స్ ఫ్రమ్ అంజనా ప్రొడక్షన్స్. ఓకే. అంటే ఫస్ట్ నా ఇంట్రెస్ట్ అయితే ప్రొడక్షన్ ఎప్పుడు లేకుండే, ఫస్ట్ నుంచి యాక్టింగ్ అనే. కానీ ముద్దపప్పు ఆవకాయ చేద్దాం అనుకున్నప్పుడు మీ అండ్ మై ఫ్రెండ్ ఇది చేసిన, యాక్టింగ్ చేస్తాం, డబ్బులు ఎవరు పెడతారు, సరే మనమే పెట్టుకుందాం. అప్పుడు డీ చేసినప్పుడు అప్పుడు కొంచెం మనీ సేవ్ చేసుకొని దాంతో అలా ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ అయ్యాను నేను. కానీ ఐ డోంట్ వాంట్ టు బికమ్ అ ప్రొడ్యూసర్. బట్ స్లోలీ నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఐఎమ్ గుడ్ అట్ దిస్, ఐఎమ్ గుడ్ అట్ సీయింగ్. అంటే అండర్ ప్రొడక్షన్స్లో కొన్ని చూశాను కాబట్టి అలా ఆటోమేటిక్గా వచ్చిందా, లేకపోతే ఆ ఇష్టం ఉంది కానీ నాకే తెలియలేదా, ఎప్పుడు నాకు తెలియదు. కానీ ఐ బికేమ్ గుడ్ అట్ ఇట్ అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్, బట్ managing people, managing a team, and segregating scripts and all of that, I think I'm fairly good. Andukani akkad nunchi inko and also that the success of the few shows that we did, it proved that okay koncham we are not bad anesi. So that's why మనీని ఇలా తిప్పుతా ఉంటుందండి, మీకు తెలీదు. ఇలా అంటే తిప్పడం అంటే వెరీ గుడ్గా షీల్ మల్టిప్లై. అంటే ప్రొడక్షన్ నుంచి నువ్వు నా సీఏ అన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే మళ్ళీ అంటే డబ్బులు లేదంటది, డబ్బులు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు అంటది. లైక్ చూస్తావు ఏం చేస్తున్నా నీకు ఒక్కడికే చూస్తావు మీరు. ఓకే టెల్ మీ దిస్, మంచాల కింద అబ్బాబోయ్ ఇట్లా అలా ఏమైనా ఉంటుందా? నాకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అవార్డు కూడా వచ్చింది. ఎందుకు? టైమ్లీ కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. కావాలంటే కావాలంటే అది చూపిస్తాను కూడా. డబ్బులు లేనప్పుడు ఎవరిని అడుగుతావు ఫస్ట్? అంతే సింపుల్. జీపే ఏంటి? మామూలుగా జీపే, ఫోన్ పే అంతే. ఫోన్ అలాగైతే అమ్మ. ఓకే. ఎక్కువ కావాలంటే 200-500 మామ్ చెక్ డైరెక్ట్ డిపాజిట్. ఓకే. మమ్మీ నేను నీకోసం సేవ్ చేస్తుంటే నువ్వు ఇలా అడుగుతా, అమ్మ డబ్బులు విషయం నాకు చాలా గొడవలు అవుతాయి. రీసెంట్గా లైక్ వెన్ డిడ్ యూ లాస్ట్ ఆస్క్ మనీ? 1 week back. ఎంత అడిగావు, దేనికి అడిగావు? ఎంత అడిగానంటే జస్ట్ ఫ్యూ lakhs ఇంటి కోసం. ఐమ్ గెటింగ్ న్యూ హౌస్, ద ఇంటీరియర్. అవును, ఐ థింక్ యు ఆర్ మూవింగ్ అవుట్ కదా? మూవింగ్ అవుట్ అని లేదు, అది ఇట్స్ నాట్ జస్ట్ మై మనీ, ఇట్స్ నాట్ దట్ ఐ బిల్ట్ ద హౌస్, బట్ ప్లానింగ్. అది ఫస్ట్లో నేను చెప్పాను చూడు నిఖిల్, ఐ నెవర్ స్టేడ్ అలోన్, సో ఐ డోంట్ నో హౌ టు టేక్ కేర్. ఐవ్ నెవర్ నోన్ ఒక ఇల్లు బాధ్యత ఎలా తీసుకోవాలి అనేసి. ఐ నెవర్ న్యూ బికాజ్ నేను ఎప్పుడు అలోన్గా చదవలేదు, ఎప్పుడు ఐ నెవర్ లివ్ బై మై సెల్ఫ్. సో ఐమ్ థింకింగ్ మేబీ ఐ షుడ్ డూ దట్, బికాస్ యుఎస్లో ఇట్ ఈస్ దిస్ కల్చర్. హియర్ ఆల్సో వీఆర్ సీయింగ్ లైక్ ఫ్యూ ఆఫ్ మై కజిన్స్ అండ్ మై ఫ్రెండ్స్ used to live separately. It's not that separately I want to move out of my family. It's not that. Naakaithe adi na emantaru, like I feel like my umbilical cord is never cut with my mom. Anta close we are. But I think it's అవసరం అనిపిస్తుంది ఇప్పుడు. ఇంకోటి చెప్పు, దేవుడు నమ్ముతావా? యాక్చువల్గా నువ్వు చాలా రాంగ్ టైంలో అడిగావు. ఎందుకంటే
I believed it when I was younger. Later, I did not believe in God. But now I am slowly, I'm in the, అంటే ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాను అనమాట. అంటే బ్లైండ్గా నేను దేన్ని బిలీవ్ చేయను నిఖిల్. అంటే నాకు రాముడు ఇష్టమా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను రాముడి మీద స్టోరీస్, రామాయణం రాముడు అంటే నాకు నా ఫేవరెట్ గాడ్. హనుమాన్ ఇష్టం అంటే చాలా ఇష్టం. అలాగా కృష్ణుడు, శివుడు, అలా వాళ్ళ క్యారెక్టర్స్ మీద వచ్చిన స్టోరీస్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి నాకు చాలా ఇష్టం. కానీ స్లోగా ఎందుకు బిలీవ్ చేస్తున్నాను అంటే బ్లైండ్గా అమ్మ నమ్ముతుంది కాబట్టి, నాన్న నమ్మేవాళ్ళు కాబట్టి. మై డాడ్ ఇస్ ఎన్ ఏథీస్ట్ నౌ. నా అమ్మ నమ్ముతుంది, మా అమ్మమ్మ నమ్ముతుంది, అలా వచ్చింది. కానీ నేను ఎందుకు ఏది రీజన్ లేకుండా బిలీవ్ చేయకూడదు. సో ఆ ట్రాన్సిషన్లో ఉన్నాను. సో ఐ కాంట్ రియలీ సే బిలీవ్ చేయనా అని. కానీ ఇష్టం అంటే ఇష్టం. ఏదైనా ఒక్కటి స్ట్రాంగ్గా బిలీఫ్ అయితే ఉండాలని నమ్ముతాను దేని మీద. జాతకాలు నమ్మో. ఇష్టం టైం పాస్. ఇది ఆస్ట్రాలజీ అదే ఇష్టం, అదే టైం అంటే నమ్ముతావు. ఓకే. అలా ఏమైనా చేయించుకున్నావా ఈ నేమ్ చేంజెస్ కానీ? నీకేమైనా ముందు పేరే? ఏది లేదు. నిహారిక నా పేరు ఇంకా ఈ నక్షత్రాలు దీన్ని బట్టి అయితే ఇంకా ఎస్తో స్టార్ట్ అవ్వాలి నా పేరు, ఎస్ఓ డిఓ. కానీ మా నాన్నకి నేచర్ అంటే ఇష్టం కాబట్టి మా అన్న పేరు వరుణ్, వర్షం, నిహారిక, మంచుతెర. అలా పేరు నిహారిక, మంచుతెర, ఫాగ్, మిస్ట్, మంచుతెర. అందుకనే వెండితెర మీద ఇంత మమకారం. ఫస్ట్ ఆఫ్ బాగుండింది యాక్చువల్లీ. కాదు చెప్పు. పాడ్కాస్ట్ అంటే సీరియస్ గానే ఉండాలి. అలా ఏం లేదు. అంటే నేను టెల్ మీ దిస్, ఈ ఒక్క విషయం చెప్పు. యాక్టర్స్ ఈ వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటి? ద హోల్ థియరీ ఆఫ్ హౌ డస్ దిస్ వెయిట్ లాస్ వర్క్స్? కడుపు మార్చుకుని ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు. అది అంటే ఎలా నడుస్తుంది ఇండస్ట్రీలో? ఒక హీరోయిన్ వెయిట్ లాస్ అడుగుతున్నావా? ఎగ్జాక్ట్లీ. నీకు చెప్పేస్తావు కాబట్టి 2023 was my fittest year, Nikhil. Every day I went to gym. We go to the same gym. Every day I used to go to the gym, diet, because ఏది ప్రాజెక్ట్స్ లేని ఇయర్లో I was that fit. I did Dead Pixel, but అందులో అన్ని లూజ్ పట్టేసాను. I was very fit. కానీ డిసెంబర్, జనవరి నా వర్స్ట్ మంత్స్. ఎందుకంటే నా బర్త్డే, క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్, మా అమ్మ బర్త్డే, జాన్లో సంక్రాంతి అంటే బింజ్, ఇంకా అక్కడ కూడా ఉండవు. సో ఫర్ మీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టే ఫిట్ ఇన్ డిసెంబర్ అండ్ జనవరి. ఆ టైంలో ఏదైనా సినిమా వచ్చిందా అవుట్ నేను ఇప్పుడులాగా. అంటే డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు మై ట్రైనర్ ఇస్ హీ అండర్స్టాండ్స్ మై బాడీ వెరీ వెల్. సో హీస్ లైక్ ఓకే ఈ ఎక్సర్సైజ్ చేస్తే నీ హారిక ఇలా తగ్గుతుంది. సో ఈస్ గుడ్, దట్స్ ఇట్. నేను ప్రతిదీ అంత ఎక్కువ అంటే మామూలుగా ఇండస్ట్రీలో ఇట్లా లాట్ ఆఫ్ సర్జరీస్, నీడిల్స్ హ్యాపెన్స్. నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే మా నాన్న ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఇప్పటి వరకు. సో నాకు ఇంజెక్షన్స్ అంటే నేనైతే ఎప్పుడు. బట్ నిజమేనా యాక్టర్స్ చేయించుకుంటూ ఉంటారా? యాక్టర్స్ అనే కదా అందరూ చేయించుకోండి యాక్చువల్లీ కదా. ఇట్స్ పర్సనల్, ఇట్స్ వెరీ పర్సనల్. అండ్ మన ఇండస్ట్రీ ఈజ్ అ బ్యూటీ ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ జస్ట్ టాలెంట్, ఇట్స్ ఆల్సో హౌ యూ లుక్ ఆన్ స్క్రీన్ కదా. సో వాళ్ళకి అవసరం అనిపిస్తే వాళ్ళు చేసుకుంటారు. నాకు అనిపిలా అంటే వేరే వాళ్ళకి నా గురించి అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు, నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇది చూసే వాళ్ళకి, ఇప్పుడు నీహాతో ఎవరైనా యాక్టింగ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే యూఆర్ ఆన్, లైక్ యూఆర్ రెడీ? ఎస్, సినిమాలకి సై, సినిమాలకి సై. ఇదే రాదు, ఇవే తమ్నేల్స్, గబ్బు తమ్నేల్స్, సినిమాలకి సై. ఇట్లాంటివి ఎవరు పెట్టద్దు ప్లీజ్. కాదు, బట్ నువ్వు యాక్టర్ కదా. దిస్ ఈజ్ అ వెరీ ఓపెన్ క్వశ్చన్. సడన్గా నాకు తట్టింది. యూజువల్గా హీరోయిన్స్ అంటే ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ లిప్ లాక్ సీన్స్ కానీ షార్ట్ క్లోత్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్. కానీ ఐ థింక్ నువ్వు చేయవు కదా. You saw my What the Fish poster, right? I was wearing a dress. So నేను ఎప్పుడు ఫర్ ఎవర్ గురించి మాట్లాడాను ఇక్కడ. I never talk because it's not that in my real life I wear when I go out of holidays and all, my outfit నేను ఎందులో కంఫర్టబుల్, నేను సారీస్లో కంఫర్టబుల్, నేను డ్రెస్సెస్లో కూడా కంఫర్టబుల్. సో ఇట్స్ నాట్ దట్. కానీ ఆన్ స్క్రీన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐ గివ్ టు క్యారెక్టర్.
అంటే హౌ ఇస్ ద క్యారెక్టరైజేషన్, నేను ప్లే చేసే రోల్ది క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది అని. దాని తర్వాత ఇప్పుడు డెడ్ పిక్సెల్, ఐ జస్ట్ టాక్ అబౌట్ డెడ్ పిక్సెల్ ఎందుకంటే అది నా లాస్ట్ షో. చాలా లేజీ, ఇంట్లో కూడా షార్ట్స్ వేసుకొని స్నానం చేస్తలేదు కూడా తెలియదు అలాంటి క్యారెక్టర్. సో ఇట్ లైక్ యూ సెడ్ ఇట్ డిమాండెడ్ ద క్యారెక్టరైజేషన్ అంటే అలా ఉండాలి. నేను డెడ్ పిక్సెల్ చేసినందుకు ఐ కాంట్ వెర్ చుడిదార్ సిండ్రోమ్, దట్స్ నాట్ మై క్యారెక్టర్. సో ఐ మోల్డ్ ఇన్ టు ద క్యారెక్టర్, కానీ ఇట్స్ నాట్ లైక్ ఐ డెఫినెట్లీ వోంట్ డూ ఇట్. కానీ కొన్నిసార్లు డైరెక్టర్స్ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది జస్ట్ హ్యాపెండ్. లాస్ట్ ఇయర్ వన్ డైరెక్టర్ కేమ్ టు మీ ఒక స్టోరీకి, ఆయన ఎక్స్పోజింగ్ చూపియాలి కాబట్టి ఇలాంటి బట్టలు ఆప్ట్ చేసుకున్నారు, కానీ క్యారెక్టర్కి ఆ బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. సో ఐ సెడ్ ఐ వోంట్ డూ ఇట్ అండి, ఇట్స్ నాకు నెసరీ కాదు అనిపిస్తుంది. అంటే నేను అడిగేదానికి రీజన్ ఏంటంటే యూజువల్గా నీ గర్ల్ నెక్స్ట్ డోర్ అనుకో అండ్ యూ కమ్ ఇన్ టు యాక్టింగ్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆర్ వితౌట్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ట్యాగ్ కొన్నిదలా కాకుంటే మేబీ నువ్వు అంత ఆలోచించేదాన్ని కాదేమో, బట్ కొన్ని విషయాలు ఆలోచిస్తావు. ఇప్పుడు దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ being vulgar, looking raunchy, and looking beautiful or looking hot. Right? It's not a bad thing. But I am not comfortable to look vulgar. I don't want to be raunchy. I don't want to throw myself saying, I'm like this, please watch me. నాకు అంత దొరికేందుకు నేను ఇంకా రాలేదు. I won't also. So I want to look good. I want to look pretty. But I don't want to look vulgar or anything. So ఆ లైన్ నేను నాకు డెఫినెట్గా డ్రా చేసుకుంటే, ఈవెన్ ఇఫ్ ఐ వేర్ షార్టర్ క్లోత్స్, ఈవెన్ ఇఫ్ ఐ వేర్ షార్ట్స్ ఆర్ డ్రెస్సెస్, ఆర్ ఇఫ్ ఐమ్ వేరింగ్ అ హాఫ్ సారీ, ఇఫ్ ఐమ్ వేరింగ్ అ సారీ ఆల్సో, ఐ డోంట్ వాంట్ దట్ సార్ట్ ఆఫ్ అన్ ఐ వల్గర్గా ఉంది ఏంటి అమ్మాయి ఇలా ఏంటి ఇలా ఉంది. బట్ యూ ఫాలో వాళ్ళు అనుకుంటారు కాదు, నేనే అనుకుంటాను. రూల్స్ నార్మ్స్ కొన్ని ఫాలో అవుతావు ఏమైనా బయటికి వెళ్ళి ప్రెస్ అంటే యూనో యూ విల్ బీ లిటిల్ కాన్షియస్ కదా హౌ ఐ లుక్, హౌ యూ లుక్. అంటే టు బీ వెరీ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేను హనీ అక్క సుష్మిత గారిని అడిగినప్పుడు అఫ్కోర్స్ నిఖిల్ సి ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ రిప్రజెంట్ చేస్తూ బయటకు వచ్చినప్పుడు నేను కొన్ని విధాల కింద ఉండాలి. సో అవి కొన్నిసార్లు నాకు నచ్చవు, బట్ ఫ్యామిలీ కోసం మనం చేయాలి. విల్ యూ అగ్రీ విత్ దట్? yes 100%. ఎందుకంటే నా ఫ్యామిలీది నేను స్టార్ట్ చేసింది కాదు. a lot of people, ఇది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. a lot of people consider me as their own family member. నేను చేసిన విషయాల వల్ల కాదు, మా పెద్దనాన్న మా బాబాయ్ వాళ్ళ వల్ల దే కన్సిడర్ మీ యాజ్ ఫ్యామిలీ. సో నేను అది చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఇప్పుడు తక్కువ నేను అమలాపురం వెళ్ళాను, మా షూటింగ్ చేద్దాం అమలాపురం వెళ్ళాను. ఎవరెవరో నాకు ఫుడ్ పంపిస్తున్నారు, నాకు ఎందుకు పంపించాలి? నేను ఒక ర్యాండమ్ ఎక్కడి నుంచో బాంబే నుంచి వచ్చిన హీరోయిన్ అనుకో, నాకు ఎందుకు పంపిస్తారు ఫుడ్? వాళ్ళ ఇంట్లో వండి లేకపోతే ఎవరో తేగలు అమ్ముతున్నారంటే ఆ తేగలు దాకా ఇచ్చి ఐ ఫీల్ సో వెల్కమ్ వేర్ ఎవర్ ఐ గో. ఐ ఫీల్ లైక్ అ ఫ్యామిలీ. సో వాళ్ళు నన్ను అలా రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఐ ఆల్సో హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, రైట్? సో ఆ ప్లేస్ని బట్టి ఐ ఆబ్వియస్లీ గెట్ రెడీ. ఐ వోంట్ గో టు అమలాపురం ఇన్ వన్ డ్రెస్. ఐ వోంట్ డూ దట్. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై ఫ్యామిలీస్ నేమ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో అది డెఫినెట్లీగా ఆ థాట్ ఉంటుంది. కానీ there's this one statement you get often maybe or people talk, Neha is born with a silver spoon. నేను అదే చెప్పా, ఐఎమ్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్, ఐఎమ్ బోర్న్ విత్ అ సిల్వర్ ప్లేట్, బట్ ఐ కుక్ ద ఫుడ్ ఇన్ దట్ ప్లేట్. So wow. Apart from amma nana, varun anna, వదిన or కాకుండా ఫ్యామిలీలో ఇంకెవరికి యువర్ క్లోజ్? సుష్మిత అక్క, శ్రీజ. ఓకే, గర్ల్ గ్యాంగ్. ఓ ఎస్, ఇంకొద్దరు విద్యక్క, దీపక్. ఇంకేదైనా ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్ ఎవరికి చేస్తాం? దెన్ హనీ అక్క, సుష్మిత. I have to thank you because the first thing సుష్మిత గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే ఐఎమ్ డూయింగ్ దిస్ ఓన్లీ ఫర్ Neha and I like your content of course, but Neha పుష్ ఇవ్వకపోయి ఉంటే నేను చేసేదాన్ని కాదు అని చెప్పి లైక్ షీస్ లైక్ మై సెకండ్ మామ్. చాలా క్లోజ్ నేను హనీ అక్క. హనీ అని పిలుస్తాం హనీ అక్కకి. కూడా హనీ కదా. So Neha, we are almost like at the tail end of the podcast. So tell me 3 things అంటే ఇఫ్ యూ వాంట్ అంటే ఓపెన్గా చెప్పేస్తా, ఎప్పుడైనా నీ మీద నెగిటివిటీ వచ్చినప్పుడు కానీ ఇట్ కెన్ బి యూట్యూబ్లో కానీ ఈ కమెంట్స్, ఆల్ ద డ్రామా, ఆల్ ద షిట్ ద పీపుల్ టైప్ అండ్ ఆల్, బీయింగ్ యువర్ ఫ్రెండ్ నాకు ఒక అంటే ఈ Neha కాదు, లైక్
తిను చాలా మంచిది, లైక్ వాట్ ఎవర్ చెప్పే సోదంతా ఏదైతే కింద ఉంటుందో ఎందుకు అలా అనుకుంటారని ఎక్కడో యాజ్ అ ఫ్రెండ్ కింద, మిగతా గెస్ట్ అయితే నాకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు, బట్ నాకు నువ్వు పర్సనల్గా తెలుసు కాబట్టి నాకుంటుంది ఆ చిన్న బాధ. ఎందుకు లైక్ వైర్దే ఇలా ఎందుకు తిడుతున్నారు, అలా ఎందుకు తిడుతున్నారు, చాలా మంచి అమ్మాయి ఇట్లా. నాకు అది ఇందాక నుంచి ఆలోచిస్తున్నా దాన్ని ఎలా నేను కన్వే చేయాలి ఆడియన్స్కి అని. డూ యూ వాంట్ మీ టు కన్వే సంథింగ్? వద్దా? డోంట్ కన్వే. ఏడుస్తున్నా ఏడుస్తూనే ఉంటారు, ఎందుకు కన్వే ఎవరు? It's easy, Nikhil. It's easy to live peacefully. చాలా ఈజీ. మనం కాంప్లికేట్ చేసుకుంటాం. నేను ఏమంటానంటే జెలస్ అనేది ఇట్స్ వెరీ కామన్. ఓకే, ఏ రీజన్కైనా వాడు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళకేంటి చాలా అన్నీ ఈజీగా దొరుకుతాయి అని వాడు అనేస్తాడు. నాకు ఈజీగా దొరికింది కానీ నేను సస్టైన్ చేసుకోవడానికి నేను ఎంత కష్టపడతానో అది నాకే తెలుసు. అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. లైక్ యూ సెడ్, బీయింగ్ టైమ్ ఇస్ నాట్ ఈజీ. అందరూ a lot of people I worked with were never on time. I waited for so long. వాళ్ళ నా టైంని రెస్పెక్ట్ చేయలేదు. దట్ డస్ నాట్ మీన్ నేను కూడా నీ టైంని రెస్పెక్ట్ చేయను. నేను అలా ఉండను. నువ్వు నాతో ఒకలాగా, నువ్వు నాతో బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నావు అనుకో, నేను నీతో బ్యాడ్గా బిహేవ్ చేస్తే నీకు నాకు తేడా ఏంటి? నా క్యారెక్టర్ నేను ఇంటాక్ట్గా పెట్టుకోవాలి కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. హూ ఎవర్ సేస్ ఎనీథింగ్ అండ్ ఇట్స్ ఈజీ. అలా బతికితే ఇంకా చాలా ఈజీ. నేను కూడా చెప్తాను, నువ్వు అలాగ బతుకు. సీరియస్గా యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీవన్ రాంగ్. కొన్ని కామెంట్స్ లైక్ ఐ సెడ్ ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్ కదా కొన్నిసార్లు. బట్ ఆ మినిట్ కొంచెం క్యారీ ఆన్ చేసుకుంటే అంతే లైట్ అంటావు. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ దట్. ఇంత ఎప్పుడైనా మాట్లాడావు ఎవరితోనైనా? లేదు, మామూలుగా కూడా మాట్లాడలేదు. మైక్ ఉంటే కదా, మైక్ లేనప్పుడు కూడా ఎప్పుడు అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇది మీరు ఎవరు నమ్ముతారో నమ్మరు, మేము అసలు ఏం మాట్లాడదాన్ని కూడా డిస్కస్ చేసుకోవాలి. నేను ఫోన్ చేసి అడిగాను కానీ రేపే చెప్తా అన్ను. నేను డిస్కషన్ కూడా నీతో ఈ పాడ్కాస్ట్లో ఏమైతే మాట్లాడామో ఏం డిస్కస్ చేసుకోలేదు. బట్ యా, ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఏమంటారు, బెటర్ లేట్ దెన్ నెవర్. నీహా ఎపిసోడ్ నీహాతోనే స్టార్ట్ చేయాల్సింది ఫస్ట్, బట్ కుదరలేదు డ్యూ టు వేరే సిచ్యువేషన్స్. బట్ యా, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఐ థింక్ 2 months తర్వాత నేను ఒక పాడ్ చేస్తున్నా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఎంటైర్ పాడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ సో మచ్ నీహా. ఏమన్నా అటు ఇటు అయితే ఎడిటింగ్లో చూసుకుంటాను, లేదేం తీయను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నీహా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కీప్ అప్ ద గుడ్ వర్క్. ఐ లవ్ యువర్ పాడ్కాస్ట్. బ్రింగ్ ఇన్ మోర్ డైవర్స్ పీపుల్ అండ్ మేక్ దెమ్ టాక్. అంతేనంటావు? ఏమైనా నాకు ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చెప్తావా? కరెక్షన్సా? నువ్వు నిఖిల్ కొంచెం నవ్వు. నువ్వు నార్మల్గా ఎట్లా ఎక్కువ నవ్వుతావు, కొంచెం జోవెల్. అంటే everyone thinks that podcast is very serious, right? It doesn't have to. Enduku? Why does it have to be serious? Why do we only have to talk about sad things sadly? Thank you audience, thank you everyone. So this is me, Nikhil Vijay Narasimha, along with Niharika Konadela, signing off this podcast. This is Nikhil to Natakalu. Please stay tuned. Subscribe to Nikhil Vijay Narasimha. Ee video ganaka meeku nachinatayite give it a big thumbs up, comment section lo comment cheyandi, and do not comment cheyandi ante. And also do not forget to subscribe to Nikhil Vijay Narasimha. Thank you Neha. బ్రేకప్ అయిందా మీకు ఎప్పుడైనా? కాలేజ్ డేస్ అన్నీ చెన్నైలో ఏంటంటే అప్పుడు ఇంత ఫాస్ట్ కల్చర్ లేదు కదా. ఉత్తరాలు రాయటం, ఫోన్లు మాట్లాడుకోవడం. నా సిద్ధాంతం ఏంటంటే ఉత్తరం రాసి ఆ ఉత్తరం వాళ్ళకి అందేటట్టు చేయడానికి ప్రయత్నాలు చేయటం, ఇది చేయటం ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఇవన్నీ తరగానే ఎందుకు వాళ్ళిద్దరు ఇష్టంగా ఉండేవాడు ఉంటే ఎప్పుడే కలిసి మాట్లాడకూడదు. దానికోసం తిరగటం కానీ అటువంటి జరగలేదు. కాలేజీ డేస్లో లవ్ అఫేర్ అనేది ఏం లేదు. కాదు, ఊరినే రోడ్డు మీద వెళ్తా ఉంటే అందరం గోడ మీద కూర్చుని